హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో పివట్ టేబుల్ అంటే ఏమిటి? పివట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి? ఎక్సెల్‌లో ఉన్న చార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. వాట్ ఈస్ పివట్ టేబుల్? పివట్ టేబుల్ అంటే మన దగ్గర సేల్స్ డేటా ఆర్ ఎంప్లాయీస్ సాలరీస్ డేటా ఉందనుకోండి. ఈ మొత్తం డేటాను కలిపి చూడాలి. యావరేజ్ తెలుసుకోవాలి. డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలి అంటే, ఇలా అన్నింటిని ఫార్ములాస్ తోటి చేయడం కష్టం కదా! అప్పుడే పివట్ టేబుల్ ఉపయోగపడుతుంది. పివట్ టేబుల్ అంటే బిగ్ డేటాను చాలా సింపుల్‌గా సమ్మరీ రూపంలో చూపించేదే పివట్ టేబుల్. అన్నీ ఒక క్లిక్‌లోనే వస్తాయి. ఇప్పుడు పివట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్‌గా చూద్దాం. ఫస్ట్ మన దగ్గరున్న డేటాను సెలెక్ట్ చేయండి. ముఖ్యంగా డేటాలో హెడ్డింగ్స్ ఉండాలి. ఎంప్టీ రోస్ ఉండకూడదు. ఇప్పుడు పై మెన్యూలో కనిపిస్తున్న ఇన్సర్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ టేబుల్ ఆప్షన్, పివట్ టేబుల్ ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి, ఇప్పుడు న్యూ వర్క్ షీటా, ఎగ్జిస్టింగ్ వర్క్ షీటా క్లిక్ చేయండి. న్యూ వర్క్ న్యూ వర్క్ షీట్ అంటే పివట్ టేబుల్‌ని ఇంకొక కొత్త వర్క్ షీట్‌లో చూపిస్తుంది. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అంటే ఇక్కడ మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే, ఈ లొకేషన్‌లో మనకి పివట్ టేబుల్ అనేది చూపిస్తుంది. ఓకే. సో, న్యూ వర్క్ షీటా, ఎగ్జిస్టింగ్ వర్క్ షీటా సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో, ఇదొచ్చేసి మన డేటా. ఇది సేల్స్ డేటా. సో, సో మీరు చూసుకోవచ్చు. ఫిఫ్త్ డేట్, మంత్, ఇయర్, ఏ ప్రొడక్ట్, కేటగిరీ అండ్ సేల్స్ పర్సన్ నేమ్, రీజియన్, ఎన్ని సోల్డ్ అయినాయి, ఎన్ని యూనిట్ సోల్డ్, యూనిట్ యొక్క ప్రైస్ అండ్ మొత్తం ఎన్ని సేల్ అయినాయో ఈ డేటా అనమాట. సో, దీంతో మనం పివట్ టేబుల్ క్రియేట్ చేసాం వేరే షీట్‌లో. దీన్ని ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మంత్‌ని తీసుకొచ్చేసి రోస్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. ఇక్కడ మంత్ అనేది వచ్చేసింది. ఇప్పుడు టోటల్ సేల్స్‌ని వాల్యూస్‌లో చేద్దాం. ఇక్కడ చూడండి. మనకి జనవరిలో ఎన్ని సేల్స్ అయినాయో అండ్ ఫిబ్రవరిలో ఎన్ని సేల్స్ అయినాయో టోటల్‌గా మొత్తం ఎన్ని సేల్స్ అయినాయో సింపుల్‌గా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్‌తోని వచ్చేసింది. సో, మళ్ళీ వీటిని తీసేయాలంటే జస్ట్ ఇట్లా తీసేసి ఇందులోకి మళ్ళీ పంపించేస్తే అనేది ఇందులో నుంచి రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ మళ్ళీ రోస్‌లో సేల్స్ కోసం రోస్ అంటే మనకి ఇట్లుంటది. అండ్ కాలమ్స్ అంటే ఇది కదా! సో, ఇప్పుడు వాల్యూస్‌ని కూడా మొ ఎవరెక్కువ సేల్స్ చేశారు, ఎవరు ఎంత సేల్స్ చేశారు అనేది ఇప్పుడు తెలిసిపోద్ది. అరుణ్ మొత్తం ఎన్ని సేల్ చేసిండు, అండ్ ప్రియా మొత్తం ఎన్ని సేల్ చేసింది, రవి అలాగే సీత టోటల్‌గా మొత్తం ఎన్ని సేల్స్ అయినాయో ఈ విధంగా సింపుల్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ తోని తెలుసుకోవచ్చు. ఇంకా ఏ కేటగిరీ ఎన్ని ప్రొడక్ట్స్, ఏ కేటగిరీ ఎన్ని యూనిట్స్ సేల్ చేసిందో తెలుసుకోవాలంటే జస్ట్ ప్రొడక్ట్ తీసుకొని ఇక్కడేసేసి సారీ కేటగిరీని తీసుకొని ఇక్కడేద్దాం. తీసేద్దాం. ప్రొడక్ట్ తీసేసి ఇక్కడ యూనిట్స్ సోల్డ్ అనమాట. సో, ఎలక్ట్రానిక్స్ ఈ ఇందులో ఎలక్ట్రానిక్స్ అయితే 47 అండి. ఫర్నిచర్ 97 టోటల్‌గా 144 సేల్ అయినాయి. ఇంకా ఈ ఫిల్టర్స్ వచ్చేసి ఈ కర్సర్ అనేది సెల్ సెలక్షన్ అనేది బయటికెళ్తే ప్యానెల్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ టేబుల్‌లో ఉన్నప్పుడే ఈ ప్యానెల్ అనేది ఓపెన్‌లో ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే జనవరి మంత్‌లో అరుణ్ ఎన్ని సేల్స్ చేసిండు, అలాగే ప్రియ ఎన్ని చేసింది, రవి ఎన్ని చేశారు, సీత ఎన్ని చేశారు, టోటల్‌గా జనవరిలో ఎన్ని సేల్స్ అయినాయి. సో, మొత్తం అరుణ్ ఎంత చేసిండు ఇవన్నీ కూడా ఇక్కడ సింపుల్‌గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఫిల్టర్స్‌లో కూడా 5థ్ జనవరిలోనే మనకు కావాలనుకో జస్ట్ అప్లై చేసేస్తే మనకి 5థ్ లోనే ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇంత ఈజీగా పివట్ టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. పివట్ టేబుల్ వల్ల టైం సేవ్ అవుతుంది. ఎర్రర్స్ తగ్గుతాయి. రిపోర్ట్స్ కూడా ఫాస్ట్‌గా తయారవుతాయి. ఇప్పుడు చార్ట్స్ గురించి చూద్దాం. చార్ట్స్ అంటే ఏమిటి? చార్ట్స్ అంటే ఇప్పుడు మన దగ్గరున్న బిగ్ డేటాను చూసి, చదివి అర్థం చేసుకోవడం కష్టం. అదే డేటాను చార్ట్స్‌గా కన్వర్ట్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. అయితే చార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ డేటాను సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్‌లోకి వెళ్లి ఇక్కడ కనిపిస్తున్న
చార్ట్స్‌లో ఏదో ఒక చార్ట్‌ని సెలెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్‌గా కాలమ్ చార్ట్‌ని సెలెక్ట్ చేద్దాం. డబుల్ చెక్ చేసి చార్ట్ టైటిల్ చేంజ్ చేయొచ్చు. అలాగే మిగతా చార్ట్స్‌ని కూడా రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేస్తాం. ముఖ్యంగా కాలమ్ చార్ట్ కంపారిజన్ కోసం, లైన్ చార్ట్ గ్రోత్ చూపించడం కోసం, పై చార్ట్ ఏది ఎంత పర్సెంటేజ్‌లో ఉందని చూపించడం కోసం ఇలా చార్ట్స్ క్రియేట్ చేస్తాం. మిగతా అన్ని చార్ట్స్ దేనికి యూజ్ చేయాలో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. చెక్ చేయండి. ఇప్పుడు పివట్ టేబుల్ నుంచి చార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. పివట్ టేబుల్ సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్‌లోకి వెళ్లి మీకు కావాల్సిన చార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పివట్ టేబుల్‌లో డేటా చేంజ్ చేస్తే ఆటోమేటిక్‌గా చార్ట్‌లో కూడా అప్‌డేట్ అవుతుంది. పివట్ టేబుల్, ఎక్సెల్ చార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో అర్థమైందనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక యూజ్‌ఫుల్ వీడియోతో కలుద్దాం.